హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 200 grams మష్రూమ్, 2 tomatoes, 4 ఆనియన్స్, జింజర్ గార్లిక్, క్యాష్యూ, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 4 tablespoons ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దానిలో గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో జింజర్ గార్లిక్, క్యాష్యూ అండ్ టమాటాస్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్లో ఒక బే లీఫ్, 3 క్లోవ్స్, ఒక ఇలాచీ, స్మాల్ పీస్ ఆఫ్ సిన్నమన్ వేసుకొని ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఆనియన్స్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 1.5 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 1/2 tablespoon గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసి ఫ్రై చేయాలి. మష్రూమ్స్ని ఫ్రై చేసినప్పుడు దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. అలా కొంచెం సేపు ఫ్రై చేసేసరికి మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మష్రూమ్స్ తీసుకొని మనం పక్కన ఉడకబెట్టుకున్న టమాటా ఆనియన్ మిశ్రమంలో వేసుకోవాలి. దానిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం సేపు కలుపుకున్న తర్వాత మష్రూమ్స్ ఉడకబెట్టిన వాటర్ని వేసుకొని తర్వాత కలుపుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొరియాండర్ లీవ్స్ లేదా కర్రీ లీవ్స్ వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. ఈ మష్రూమ్ కర్రీ చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.